హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియో వరకు మనం ఒక క్లిప్ని ఇలా సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకుని సో అప్పుడు అందులో స్పీడ్ అండ్ స్లో మోషన్స్ వేయడం సో ఇవన్నీ చేసాం కదా. బట్ ఈ వీడియోలో మనం ఒకటే క్లిప్లో స్పీడ్ అండ్ స్లో మోషన్స్ ఎలా వేయాలో తెలుసుకుందాం. సో బేసికల్లీ దీనికోసం నేను ప్రీవియస్గా వేసుకున్నవన్నీ డీల్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈ క్లిప్ని మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. అండ్ దెన్ నాకు ఎక్కడి నుంచి కావాలో సో అక్కడి నుంచి మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటాను. ఓకే, సో కంట్రోల్ బి. అండ్ దెన్ ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్లో సో కొంచెం ముందుకు వెళ్ళేసరికి సో నాకు ఇక్కడ నుంచి ఒక స్పీడ్ కావాలి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే బేసికల్లీ సో ముందు దీని యొక్క రీటైమ్ స్పీడ్ని ఎనేబుల్ చేసుకుందాం. సో రైట్లీ దెన్ ఇక్కడ రీటైమ్ కంట్రోల్స్, సో దీన్ని ఎనేబుల్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ సో ది యారో మీద క్లిక్ చేస్తే యాడ్ స్పీడ్ పాయింట్ అని ఉంది కదా, సో బేసికల్లీ దీని మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఒక స్పీడ్ పాయింట్ అనేది పడుతుంది. ఆర్ ఎల్స్ మీరు దీన్ని కీ ఫ్రేమ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ సేమ్ కొంచెం ముందుకు వెళ్తే ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకో స్పీడ్ పాయింట్ వేద్దాం. సో ఇప్పుడు బేసికల్లీ ఏం చేస్తుందంటే ఈ స్పీడ్ పాయింట్స్ అనేవి మన క్లిప్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వేసాం కదా, సో దాన్ని తీస్తాను. సో దాన్ని డిలీట్ చేస్తాను. అండ్ ఈ క్లిప్ కనుక తీసుకుంటే అండ్ ఈ స్పీడ్ పాయింట్ కనుక తీసుకుంటే సో దీనికి బేసికల్లీ 2 హ్యాండిల్స్ ఉంటాయి, ఒకటి పైది ఒకటి కింద హ్యాండిల్. సో కింద హ్యాండిల్ ఏంటంటే జస్ట్ మీరు దీన్ని మూవ్ చేయడానికి అంతే. సో బేసికల్లీ ఈ స్పీడ్ పాయింట్ని మీరు దీని యొక్క పొజిషన్ మార్చడానికి మాత్రం మనం కింద లోవర్ హ్యాండిల్ యూజ్ చేస్తాము. బట్ అలా కాకుండా మీరు ఈ క్లిప్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న స్పీడ్ని మార్చాలనుకోండి సో అప్పుడు మీరు పైన ఉన్న హ్యాండిల్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు పైన ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుని అనుకోండి. సో ఇప్పుడు మీకు లెఫ్ట్లో ఏదైతే ఉందో సో దాని యొక్క క్లిప్ స్పీడ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు 153% పెరిగింది. అండ్ రైట్ సైడ్ ఉన్నది మాత్రం నార్మల్ 100 ఉంది. ఓకే, సో బేసిక్గా ప్లే చేస్తే సో ఇదంతా కూడా స్పీడ్ అయింది. అండ్ దెన్ ఇక్కడ నార్మల్ స్పీడ్. సో బేసికల్లీ ఇక్కడ వచ్చేసరికి సో నాకు ఇక్కడ నుంచి మళ్ళీ స్లో మోషన్ కావాలనుకోండి. సో ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్, యాడ్ ఏ స్పీడ్ పాయింట్. దెన్ ఇక్కడ నుంచి నాకు ఎక్కడ వరకు కావాలి, సో ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ ఒక స్పీడ్ పాయింట్ అండ్ మళ్ళీ ఈ జంప్. సో ఇక్కడ ఒక స్పీడ్ పాయింట్ వేసుకుందాం. సో అప్పుడు నాకు బేసికల్లీ ఇది స్పీడ్లో ఉంది అండ్ ఇది నార్మల్ స్పీడ్. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ నేను మళ్ళీ స్పీడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఐదర్ ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా సో దీన్నైనా మూవ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం ప్రీవియస్గా యూజ్ చేసినట్టు ఈ యారోని యూజ్ చేసి చేంజ్ స్పీడ్ 200%. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నాకు ఈ జంప్ ఉంది కదా సో ఈ జంప్ నాకు మళ్ళీ స్లో మోషన్లో రావాలి. సో ఐదర్ నేను ఈ హ్యాండిల్ అయినా యూజ్ చేసుకుని స్లోగా చేయొచ్చు. సో మీరు ఇక్కడ పైన చూసుకుంటే రిప్రజెంటేషన్ యారోస్ ఎల్లో కలర్ మారాయి, సో అంటే స్లో మోషన్లో ఉన్నట్టు. ఆర్ ఎల్స్ మీరు సింప్లీ ఈ యారో మీద క్లిక్ చేసి చేంజ్ స్పీడ్ 50 or 25%. సో యాజ్ ఆఫ్ నౌ 50 ఉంచుతాను. సో సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు కనుక మనం ప్లే చేసాం అనుకోండి సో ముందు స్లో, నార్మల్ స్పీడ్ అండ్ ఇప్పుడు స్పీడ్ అండ్ అగైన్ స్లో మోషన్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లిప్స్లో ఏదంటే సో ఇదే ఒక క్లిప్ని మల్టిపుల్ టైమ్స్ స్ప్లిట్ చేసాం. సో ఎవ్రీ టైం మనం కట్ చేసుకొని సో అక్కడ స్పీడ్స్ పెట్టాం. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఇదంతా కూడా ఒకటే క్లిప్లో ఉంది. ఓకే, సో ఒకటే క్లిప్లో మనం ఈ వేరియబుల్ స్పీడ్స్ అనేవి క్రియేట్ చేసాం. So guys, that's it for this video. See you in the next one. Bye bye.